హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోమని చెప్పి అయితే అవకాశం అనేది ఇచ్చారనమాట. సో అయితే ఇక్కడ మనకు కేవలము కొన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లకు మాత్రమే అప్లికేషన్స్ అనేవి జరగబోతున్నాయి. అది కూడా ప్రతి జిల్లాకు సంబంధించి 200 అప్లికేషన్స్ మాత్రమే తీసుకోబోతున్నారనమాట. సో ఇక్కడ ఏ కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకుంటారు, సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి అన్నమాట. సో నేను గత వీడియోలో కూడా చెప్పాను. సో ప్రభుత్వము ఖచ్చితంగా జనవరి నెలలో కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తుంది. అన్ని పెన్షన్లకు అయితే అవకాశం ఇవ్వదు, కేవలం కొన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లకు మాత్రమే అవకాశం ఇస్తుందని చెప్పాను. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే వచ్చాయండి. సో వివరంగా అయితే మాట్లాడుకుందాము. సో వీడియోని పూర్తిగా చూడండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళైతే మీకు అర్థమై ఉంటుందన్నమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ రూపంలో అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఒకసారి వివరంగా వచ్చినటువంటి టాపిక్ అంతా కూడా నేను ఇలా పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఇందులో మీరు చూసుకోవచ్చు అనమాట. సో 200 కొత్త పెన్షన్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అని చెప్పి ఇక్కడ మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీని మీద ఒక పూర్తి వివరణ అయితే రెడీ చేశాను, చూసుకోవచ్చు. సో పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన అయితే వచ్చిందనమాట. దీనిపై స్పందించిన సీఎం జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతి అయితే ఇచ్చి ఉన్నారనమాట. సో త్వరలోనే ప్రొసీడింగ్స్ అనేటివి రాబోతున్నాయండి. ప్రతి జిల్లాకు కూడా 200 పెన్షన్స్ అనేటివి ప్రతి నెల కూడా తీసుకుంటూ వస్తారనమాట. సో ఇందులో కేవలము కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే అవకాశం అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనము గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు అవకాశం కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా మనకు దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు అవకాశం అనేది ఇస్తారు. 6,000 రూపాయల పెన్షన్కి అయితే అవకాశం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. అలానే 10,000, 15,000 రూపాయల పెన్షన్లకి అవకాశం అయితే ఇస్తారని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వీటి మీద ఆల్రెడీ వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అవకాశం అనేది వస్తుంది. తర్వాత మనకు ఈ 4,000 రూపాయల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్లకి అన్నిటికీ కూడా వెరిఫికేషన్కి అయితే వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో అదే ఎగ్జాక్ట్గా అయితే ప్రభుత్వం అయితే అమలు చేస్తుందన్నమాట. సో కాబట్టి ఈ పెన్షన్ల మంజూరుపై ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్లు కలిసి నిర్ణయం అనేది తీసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. సో కాబట్టి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా వీటిపైన ప్రొసీడింగ్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారనమాట. ప్రొసీడింగ్స్ అనేవి వచ్చిన వెంటనే కూడా ప్రభుత్వం ద్వారా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయండి. సో నేను మీకు వివరంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ దివ్యాంగులు మరియు క్యాన్సర్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కేటగిరీలో వచ్చేటువంటి వాళ్ళకి సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. దివ్యాంగులకు సంబంధించి సో మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, కేవలం సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని ఉన్నారో సో వారికి త్వరలోనే అప్లికేషన్స్ అనేటివి మొదలు కాబోతున్నాయండి. అలానే ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే కొన్ని ఈ యొక్క వ్యాధులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుందన్నమాట. సో వాటికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా తెచ్చుకోవాలి, మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా వినేందుకు ట్రై చేయండి. సో మనకు ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందనేది ఒక ఎగ్జాంపుల్కి అయితే నేను చూపిస్తాను. సో మీరైతే చూసుకోవచ్చు అనమాట. మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇలా వస్తుందండి. ఈ మెడికల్ సర్టిఫికేట్లో ఇక్కడ మీ ఫోటో అనేది ఉంటుంది, మీ యొక్క వివరాలు అనేవి ఇక్కడ చూపిస్తాయి. తర్వాత నేమ్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఉంటుంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారు ఈ మెడికల్ సర్టిఫికేట్ కొరకు అనేది ఉంటుంది, మీ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే డిసీజ్ వచ్చేసి పోస్ట్ పోలియో, ఈ యొక్క రెక్లెస్ పారాలసిస్ అనమాట. పారాలసిస్ రిలేటెడ్గా వీళ్ళకి ఉన్నదనమాట. సో మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 సంతకాలు అనేవి రావడం జరిగిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకునే దాని కొరకు మీరు ముందుగా అయితే
మెడికల్ అప్లికేషన్ అనేది సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు ప్రతి జిల్లాకి సంబంధించి ఒక పెద్ద ఆసుపత్రి అనేది ఉంటుంది. పెద్ద ఆసుపత్రి అని మనం అనుకుంటూ ఉంటాము. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రికి అయితే వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు కూడా చేస్తారు మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మీ వివరాలన్నీ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ ఫోటో అటాచ్ చేసేసి ఈ యొక్క డిసీజెస్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు ఇవ్వాలండి. సో డిసీజెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు ఎస్ఆర్నో పెట్టేసి సో ఈ యొక్క మీ యొక్క వివరాలన్నీ కూడా ఇచ్చేసినట్లయితే ఈ మెడికల్ సర్టిఫికేట్ అప్లికేషన్ అయితే డాక్టర్ గారు వెరిఫికేషన్ చేసి మీకు ఈ విధంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలనుకుంటే మీరు స్లాట్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. అప్లికేషన్తో పాటు మీరు తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసేసినట్లయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది త్వరగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి సో ప్రాసెస్లోకి అయితే వస్తాయి. సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే పెన్షన్లు అనేటివి ప్రొసీడింగ్స్లోకి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్కి మనకు ఈ యొక్క జనవరి నెలలో ప్రొసీడింగ్స్ కనుక వచ్చినట్లయితే ఫిబ్రవరి నెల నుంచి అయితే అప్లికేషన్స్ కనుక మొదలైనట్లయితే ఫిబ్రవరి నెలలో మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్లు మరియు మెడికల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని వీటితో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ముందుగా అప్లికేషన్ అనేది మెడికల్ సర్టిఫికేట్ కొరకు అయితే చేసుకోవాలన్నమాట. అది వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు అక్కడ మనం అప్లికేషన్ అయితే ఇవ్వాలి. అప్లికేషన్తో పాటు తగిన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఆ తగిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషను, మెడికల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంటు, అలానే సదరం సర్టిఫికేట్. సో ఇక్కడ నేను సదరం సర్టిఫికేట్ అనేది రాయలేదు అనమాట. సదరం సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా, సదరం సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. అలానే మెడికల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. సో నేను ఒక వీడియో అయితే చేశాను, డిసెంబర్ ఈ నెలలోనే చేశాను అనమాట. సో మనకు ముఖ్యంగా ఈ యొక్క గుంటూరు జిల్లాలో అనుకుంటాను ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారనమాట. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నాము. సో మీరు అప్లికేషన్ తీసుకొని సంబంధిత హాస్పిటల్కి అయితే వెళ్ళి సో వెరిఫికేషన్ అనేది చేయించుకొని వచ్చినట్లయితే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోండి. మీరు అప్లికేషన్స్ మొదలైన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త అప్లికేషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే చూస్తూ ఉన్నాం కదా. స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ అనేవి ప్రతి నెల కూడా జరుగుతూ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతూ ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ప్రొసీడ్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందని తెలుస్తుందన్నమాట. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మీకు వివరంగా అయితే ప్రతి అప్డేట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలా మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెగ్యులర్గా అందించబడుతుంది, వివరంగా అయితే ఉంటుందన్నమాట. మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి ఇలా మన ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉంటానన్నమాట. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇదన్నమాట వివరాలు కొత్త పెన్షన్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే వీడియోను కొంచెం హైప్ చేయండి, అందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో, ఇంపార్టెంట్ అప్డేట్తో, పెన్షన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్తో తప్పకుండా మీ ముందుకైతే వస్తాను. స్టే ట్యూన్ విత్ మై ఛానల్ ఏపీ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్.